మీరు సినిమా ఫీల్డ్‌కి వచ్చేటప్పుడు ఇవన్నీ మీకు తెలీదా? ఐ మీన్ కమిట్మెంట్స్ అడుగుతారు. ఇవన్నీ మీకు యాహ్! తెలవదా? తెలుసు. అంటే వచ్చినప్పుడు తెలీదు. సో, వాళ్ళు అడిగేటప్పుడు నాకు తెలుసు. మరి ఎవరైనా అడిగారా కమిట్మెంట్స్? అడిగారు. అడిగారు. మరి అడిగినప్పుడు ఇచ్చారా కమిట్మెంట్స్? నేనివ్వలేదు. సో, నేను ఫస్ట్ డే షూట్‌కెళ్ళేటప్పుడు నా ఫ్రెండ్ కరుణక్క. సో, మా ముగ్గురికి షూట్ పడింది. ఎక్కడ? రామోజీ ఫిల్మ్ సిటీ. హ్మ్. షూట్ పడింది. షూట్‌కెళ్ళేటప్పుడు నేను పక్కన నన్ను తిట్టారని నేను బాధపడుతున్నా. సో, తను కూడా నన్నొచ్చి అడిగింది. పక్కనే డైరెక్టర్ గారొచ్చి కమిట్మెంట్ ఇస్తావా? నీకు పెద్ద ఛాన్స్ ఇస్తాను. సీరియల్‌లో కంటిన్యూ రోలు. అది అప్పట్లో సీరియల్ అవుతుంది. మంచి రన్నింగ్ సీరియల్ అది. సో, ఆ ఎక్కని కమిట్మెంట్ నా ఫేస్ ముందే అడిగేశారు. సో, అప్పుడు నేను అనుకున్నా కమిట్మెంట్ ఏంటి ఇంత కుల్లాగా అడుగుతున్నాను. ఇంత ఓపెన్‌గా అడుగుతున్నారు అనేసి. మరి ఆ రోజు గనుక మీరు కమిట్మెంట్ ఇచ్చినట్టయితే, ఈ రోజు మీరొక రేంజ్‌లో ఉండేవాళ్ళు గదా! నేను మరి ఎందుకు ఇవ్వలేదు. ఇవ్వలేదు ఆ రోజు? నన్ను అడగలేదు. నేను ఇవ్వను అసలే అలా ఎందుకు చేస్తామండి? అలా అయితే నేను ఈ పాటికి ఇచ్చుంటే నార్మల్ జస్ట్ ఏదో పెద్ద లెవెల్‌లో ఏదో ఒక సీరియల్‌లో ఆపర్చునిటీ వచ్చేది. ఏదో మూవీలో ఆపర్చునిటీ వచ్చేది. సో, ఫిల్ము చాంబర్స్‌లో అందులో కమిట్మెంట్స్ అడిగారు. మరి ఇస్తే మరి అందులో కూడా ఏదో ఒక కార్డో ఏదో తీసుకొని అందులో ఒక ఆర్టిస్ట్ అయ్యి ఈ పాటకి మీ ముందు ఇంకా కూర్చుందాన్ని నేను. ఇది అడగొచ్చో, అడగకూడదో తెలీదు. చెప్పండి. ఆర్ యూ వర్జిన్? యాహ్! ష్యూర్. రియల్లీ? రియల్లీ. అంటే ఇప్పుడు ఉన్న ట్రాన్స్‌జెండర్స్‌లో హ్మ్. వర్జిన్ అని ఎవ్వరు చెప్పరు. మీరు వర్జ్ ఇన్ని ఇయర్స్ అయినా గాని వర్జిన్‌గా ఎలా ఉండగలుగుతున్నారు? అంటే మీ దగ్గర అమ్మాయిల ఫీలింగ్స్ ఉన్నాయి. మీకు కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి గదా! అంటే మీకెప్పుడు ఒక అబ్బాయి మీద ఇష్టం కలగడము, ఆ అబ్బాయిని లవ్ చేయడం ఇలాంటివి ఏం లేవా? లవ్ స్టోరీస్ ఏం లేవా? చేశాను. ఒక అబ్బాయిని లవ్ చేశాను. అబ్బాయిని లవ్ చేసి తను మా రిలేటివే. సో, అబ్బాయిని లవ్ చేసిన తర్వాత ఇంక అన్నీ తనేనేమో అనుకున్నా నేను. పెళ్లి చేసుకుంటాడేమో అనుకున్నా. పెళ్లి దాకా మాట్లాడుకున్నాము, చేసుకున్నాము. అన్నీ అంటే చేసుకుంటాడు అని అనుకున్నాం గానీ, చేసుకోలే. జస్ట్ హగ్ ఇచ్చా, కిస్ చేసుకున్నా. సో, అవన్నీ ఓకే. జస్ట్ మేమైతే ఫిజికల్ అవ్వలేదు. అవ్వాలని ఉన్నా సరే మేము అవ్వలేదు. ఎందుకంటే, పోన్లే మనమే కదా! అయితాంలే. ఏదో రోజు చేసుకుంటాంలే తప్పదు కదా! అది కూడా ఒక లైఫ్‌లో ఒక పార్ట్ కాబట్టి అది కామన్ అది ఫిజికల్ అవ్వడంలో ఎవరుంది? తెలిస్తే అందరికి తెలిసిద్ది. తెలియకుండా చేస్తే ఎవరికీ తెలీదు కదా! సో, తెలిసేటోళ్ళు బ్యాడ్ అవుతారు. తెలియకుండా చేసుకునేటోళ్ళు మంచిగా ఇదైతారు. ఎన్ని ఇయర్స్ లవ్ స్టోరీ మీది? నేనా 2 ఇయర్స్‌లో వచ్చేసాను అబ్బాయిని. మీరు అమ్మాయి ఒక అమ్మాయిగా మీరు ఒక ట్రాన్స్‌జెండర్‌గా మీరంటే ఇప్పుడు కలవడానికి ఒప్పుకోలేదు. ఒక హ్మ్. అబ్బాయిగా అమ్మాయిని కలవకుండా ఒక్క క్షణం గూడా ఉండడు. కలిసిన 1 మంత్‌లోనే మనం ఫిజికల్‌గా కమిట్ అవుదాం అనేసి సో, అడుగుతాడు. తను సో, తను రిలేటివ్ కదా! అడిగినప్పుడు మీరెందుకు కమిట్ అవ్వలేదు? తను మా రిలేటివ్ కదా! ఓకే. సో, రిలేటివ్ కాబట్టి అత్త చెప్పానిట్ట చేద్దాం అనుకుంటున్నాము. అత్తకి చెప్పేసా ఒకలాగా చేద్దాం అనుకుంటానంటే వద్దని చెప్పింది. ఓకే. మా ఇప్పుడు అత్తే వద్దని చెప్పేసారు. నేను చేద్దాం నాకు ఇష్టమే. ఆ అబ్బాయికి ఇష్టమే. చేసుకుందాం అనుకున్నాం కానీ అత్త వద్దనేసారు. ప్రెజెంట్ జనరేషన్‌లో ట్రాన్స్‌జెండర్ అంటే చీప్‌గా చూడడం మొదలుపెట్టారు మళ్ళా. హ్మ్. ఎందుకు ఒక అఘోరి అనే పర్సన్ యాహ్! రావడం వల్ల. అది వైరల్ హ్మ్. అవుతుంది. ఆ అఘోరి వల్ల ఉన్న ట్రాన్స్‌జెండర్స్ అందరికి నెగెటివ్ నేమ్ వచ్చింది అనేసి అంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నిజంగా తనెవరో తెలీదు. సో, తను ఇంత సడెన్‌గా ఎలా చేంజ్ అయ్యి ఇంత సడెన్‌గా ఒక కమ్యూనిటీ నుంచి ఒక అఘోరా బయటకొచ్చాడో కూడా తెలీదు. తను నిజమైన అఘోరియో తెలియట్లేదు. లేవాలని కావాలని అలా ట్రై చేసి మనీ కోసం చేస్తున్నాడో తెలియట్లేదు. సో, చాలా బ్యాడ్ అంటే చాలా బ్యాడ్ ఒపీనియన్ తెచ్చేస్తున్నాడు కమ్యూనిటీ పీపుల్స్ పైన. సో, ఇది నాకు అంతగా ఏం తెలీదు. తను అబ్బాయిగా పుట్టి అమ్మాయి ఐ మీన్ ట్రాన్స్‌జెండర్ అయిన తర్వాత మళ్ళా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మీరెలా చూస్తున్నారు దాన్ని? అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారంటే ఇంత పెద్ద హైదరాబాద్‌లో ఒక ట్రాన్స్ ఉంటారు, బాయ్స్ ఉంటారు, లెస్బియన్స్ ఉంటారు, ఎల్‌జిబిటిక్యూ. సో, దాని ద్వారా అమ్మాయిలు కూడా చేసుకుంటున్నారు. అదేం కామలేదు. అంటే విలేజ్‌లో ఉన్న పీపుల్స్‌కి తెలీదు గానీ, ఇక్కడ హైదరాబాద్‌లో జస్ట్ పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్, సెలబ్రిటీస్ అనగా, పెద్ద పెద్ద డాక్టర్స్ అనగా వాళ్ళందరూ లెస్బియన్ లెక్క. సో, తను కూడా చేసింది తప్పని నాకు అనిపియలేదు. ఎందుకంటే ఒక అమ్మాయి కాబట్టి సో, ఒక అబ్బాయిని చేస్తే ఒకవేళ సపోజ్ నేను మిమ్మల్ని చేశాననుకోండి. సో, మీరు కొంతకాలమే నాతో ఉంటారు. లైఫ్ లాంగ్ ఉంటారని గ్యారంటీ అయితే ఇవ్వరు కదా! సో, మీరు వదిలి వెళ్ళిపోతారు. అదే అమ్మాయి అనుకో నేను అమ్మాయినే, నువ్వు అమ్మాయివి. మంచిగుండొచ్చు లైఫ్‌లో. ఓకే. కానీ ఇప్పుడు ఆహ్, అమ్ మీరు ఈ ఫీల్డ్‌కొచ్చి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? ఐ మీన్ ఈ ట్రాన్స్‌జెండర్‌గా మారి మీరేం సాధిద్దాం అనేసి ట్రాన్స్‌జెండర్‌గా నా మారారు? గోల్ నా ఫీలింగ్స్ కొరకు నేను అమ్మాయిగా మారాను. నేను అమ్మాయిగా అయ్యాను. నా గోల్ మొత్తము నేను ఒక పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలి.
మా డిస్ట్రిక్ట్ విజయనగరానికి, మా రఘుమండకి, మా విలేజ్ కి మంచి పేరు తేవాలి. సో మా మమ్మీ డాడీకి చెడ్డ పేరు రాకుండా మంచి పేరు రావాలి. సో అది అయిపోయిన తర్వాత నేను ఒక పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలని నా గోల్. ఒకటి మోడలింగ్ లో అయినా మంచిగా ఇంటర్నేషనల్ దాకా, ఇప్పుడు నేషనల్ అయ్యాను, ఇంకా ఇంటర్నేషనల్ అవ్వాలి, ఒక సీరియల్ తీయాలి. అంటే మీరే డైరెక్ట్ లేదు, నేనేమి చేయను, నేను ఓన్లీ యాక్ట్ చేస్తాను. నాకు ఒక ఆపర్చునిటీ కావాలి, సీరియల్ ఆపర్చునిటీ కావాలి. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళ ఫీలింగ్ ఏంటి మిమ్మల్ని ఇలా చూసి? మా మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో నేను ఆ రోజు ఇన్స్టాలో పోస్ట్ పెట్టగలే అందరూ మా విలేజ్ వాళ్ళు అందరూ చూసి మా మమ్మీని చాలా హ్యాపీగా అడిగారంట, మీ అమ్మ ఏదో గెలిచింది, మీ అమ్మ ఏదో ఫస్ట్ వచ్చింది అనేసి. సో విలేజ్ పీపుల్స్ కి తెలియదు కదా ఫస్ట్ వచ్చింది అట్లా మాట్లాడతారు. సో మా మమ్మీకి ఫోన్ చేసి మాట్లాడగలి, మా మమ్మీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కొంచెం ఆనంద బాష్పాలు పెట్టుకుంది. మీ ఊర్లో మిమ్మల్ని హేట్ చేసిన వాళ్ళే ఈ రోజు మీ గురించి గొప్పగా మాట్లాడుకుంటుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంటే, ఒకప్పుడు అందరూ నన్ను చీప్ గానే చూసేటోళ్ళు, చాలా అంటే చాలా చీప్ గా చూసారు. మా మమ్మీ డాడీని కూడా చాలా అంటే చాలా చీప్ గా చూసారు. సో అటువంటిది ఇప్పుడు చాలా హ్యాపీగా, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఓకే, వాళ్ళనే మాటలు, వాళ్ళనే ఇది, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. వాళ్ళ వల్ల మా మమ్మీ డాడీ నన్ను కొట్టడం, నన్ను తిట్టడం, చాలా అంటే చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశా. సో ఇప్పుడు అటువంటి వాళ్ళు, ఇప్పుడు చీతు అన్న వాళ్ళు ఇప్పుడు నా దగ్గరకు వస్తున్నారు, నన్ను ఇచ్చేసి మంచిగా ససి అనేసి బాగా రిసీవ్ చేసుకోను. మా విలేజ్ పీపుల్స్ అనగా, మా స్ట్రీట్ పీపుల్స్ అనగా ఎవరైతే నన్ను అవాయిడ్ చేశారో ప్రతి ఒక్కరు ఇప్పుడు నువ్వే ససి అది ఇది చెప్పి బాగా రిసీవ్ చేసుకున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.